తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఏదైతే హైకోర్టులో బిల్లు జారీ అయిందో దాని గురించి ప్రేక్షకులకి అందరికీ ఒకసారి క్లియర్ గా చెప్తారా సార్, అసలు ఏం జరిగింది ఏంటి అనేది? ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్ వేశాడు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. దాని సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్లో గత ప్రభుత్వం మీద ఉన్న అనేక అలిగేషన్స్, ఆర్థిక పరిస్థితి పైన కావచ్చు, రాజధానికి సంబంధించిన కావచ్చు, చాలా అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోదాలో ముఖ్యమంత్రిగా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశాడు. దీని ఆధారంగా చేసుకుని ఈ వైట్ పేపర్ను ఆయన పరిశీలించినంత మేరకు గత ప్రభుత్వం చేయకూడని తప్పులేదో చేసింది కాబట్టి వాటి ఆధారంగా విచారణ ఆదేశించమంటారు కోర్టుని. అండ్ ఢిల్లీ లాయర్ వచ్చి ఇక్కడ వాదించాడు. కోర్టు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంతవరకు వైట్ పేపర్ ప్రభుత్వాలు రిలీజ్ చేస్తే దానిపైన విచారణ ఆదేశించడం అనేది ఎక్కడ జరగలేదు. అయినా ఢిల్లీలో మీరు బిజిఎస్ లాయర్గా ఉన్న వ్యక్తి ఇంత ఆసక్తికి ఇక్కడ ఎందుకు వచ్చారు అని ప్రజా ప్రయోజనాలు అంటాడు. ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ గత ప్రభుత్వం మీద సిట్ విచారణ జరుగుతుంది ఇప్పుడు చాలా అంశాలపైన. ఆ సిట్ విచారణలో ఒకనొక పార్టే మద్యం కేసు ఆల్రెడీ జరుగుతుంది కదా, మళ్ళీ కొత్త విచారణ జరుగుతున్నారేంటి? అనూహ్యంగా పత్రిక మన వార్తలు వచ్చింది ఏంటంటే, ఆ విచారణ పైన ఆయన విశ్వాసాన్ని ప్రదర్శించాల, సరిగ్గా జరగలేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఎలా చెప్తారు, ఎలాంటి ఆధారాలతో అంటే ఆయన సరైన సమాధానం లేదు. అందువల్ల పిల్లు వేసిన ఆయన పట్లే కోర్టుకు అనుమానం వచ్చింది. నేను ఇంతకుముందు ప్రస్తావించాను, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేది హైకోర్టుల్లో ప్రజలకు ఉన్నటువంటి పాశుపతాస్త్రం, ఒక హక్కు. అంటే ఒక పౌరుడుగా ప్రభుత్వం చేసే తప్పులు కావచ్చు, నాకు లభించాల్సిన న్యాయం కావచ్చు, నా హక్కులకు సంబంధించిన అంశం కావచ్చు, ఏదైనా ఇబ్బందిగా ఉంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా ప్రభుత్వాన్ని ఆదేశించే ఒక అరుదైన అవకాశం మనకు వస్తుంది. అది చాలా లిమిటెడ్గానే ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టుగా అవుతుంది ఇట్లాంటి ఎవరు ఏదైతే రాజకీయ ప్రేరేపితంతో కానీ ఇంకోటి చేస్తే అనేది కోర్టు భావించింది. ఏకంగా 2 కామెంట్లు చేసింది. ఒకటి, మామూలుగా ఎవరైనా ఒక కేసు నమోదు చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు పలానా కేసు పైన సిబిఐకి ఇవ్వండి అని మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తే, సిబిఐకి ప్రభుత్వానికి వెంటనే కోర్టు నోటీస్ ఇస్తుంది. దాని అర్థం వివరణే, ఆదేశం కాదు. దాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరించింది. సిబిఐ విచారణ ఏదో అడిగినట్టు ఉన్నాడు ఆయన. వెంటనే ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి సిబిఐకి నోటీస్ చేయాలి ఫార్మల్గా. అయితే వాళ్ళు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అది ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. పైపెచ్చు మీ ఇంట్రెస్ట్ పైన కూడా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పి ఏకంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి వాయిదా వేసేసినారు. అంటే ఆ పిల్లు వేసిన ఆయన పట్లే అవిశ్వాసం పెంచారు. దీంట్లో ప్రత్యేకత ఏంది? ఇప్పుడు ఉదాహరణకు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బిగ్ రిలీఫ్గానే పొలిటికల్గా చూడాలి, ఏదో అయిపోతుందని కాదు. ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఆయన అదాలాపంగా కోర్టులో పిటిషన్ వేస్తే, దాని ఆధారం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం సిబిఐకి నోటీస్ ఇచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎస్ మేము చెప్పింది కరెక్టే, శ్వేతపత్రాలన్నీ రిజువే, కాటి విచారణ జరిపి లోతైన పరిశీలన ఆల్రెడీ సిట్ చేస్తూ ఉంది, ఇంకా చేస్తే బాగుంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం సమాధానించింది అనుకోండి. రోజు ఈ చర్చ జరిగి జగన్ గారికి ఇది ఒక నస, పొలిటికల్గా ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు సిట్ ఆయన శ్వేతపత్రాలు 5-6 రిలీజ్ చేసినట్టున్నాడు. ఆ శ్వేతపత్రాలంతా విచారణకు పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడేమో. ఇప్పుడు ఏ కేసైనా రాని వెంటనే జగన్కి జైలు పంపించడం అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆలోచన కదా. డిబేట్స్లో ఇప్పుడు 15 నెలలు అవుతుంది, ఇప్పటికీ 30-40 సార్లు జైలుకి పంపించుంటారు ఆయన, టీవీలో అన్ని కలిసి. ప్రతిరోజు వెళ్తున్నారు సార్, ప్రతిరోజు డిబేట్లో జైలుకి వెళ్తుంటాడు. ఇంకా రేపు ఇది కూడా తౌడైంది అనుకోండి, ఇంకా ప్రతి నిమిషం జైలుకి వెళ్తూ ఉంటాడు జగన్. అంటే దీని ఏదో అయిపోతుందని కాదు, బట్ అది న్యూసెన్స్ కదా ఆయనకి ప్రతిపక్ష నాయకుడుగా. కాబట్టి కోర్టు ఈరోజు ఇచ్చిన ఈ విషయం తీసుకున్న డెసిషన్ అప్రాపరియేట్గా ఉంది. జగన్ గారికి కూడా ఇది మంచిది. ఎందుకంటున్నానంటే, శ్వేతపత్రాలు అనేది ప్రభుత్వం తమ అభిమతాన్ని, శ్వేతపత్రాలు అనేది ఇంగ్లాండ్లో గ్రీన్ పేపర్ అనేవాళ్ళు ఒకప్పుడు. దాని అర్థం ఏంటంటే, ప్రభుత్వం తన దగ్గర ఉన్న సమాచారాన్ని చెబుతూ తాము ఏమి చేయబోతామో, ఏం మార్పులు చేయబోతాం ప్రజలకు భరోసా ఇచ్చే అష్యూర్డ్ పత్రం అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రం పొలిటికల్ అలిగేషన్ పత్రంగా మారిపోయింది. శ్వేతపత్రం అంటే ఇది ఉన్న సమాచారం, ఇక్కడి నుంచి మేము ఏం చేయబోతాం ప్రజలకు చెప్పాలి. దానికి ఉల్టాగా ప్రతిపక్షం మీద అలిగేషన్ చేయడానికి వైట్ పేపర్గా మార్చేశారు. రాజధాని పైన కావచ్చు, అప్పుల పైన కావచ్చు, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ పైన, పోలవరం పైన కావచ్చు చేశారు. అప్పులు ఉన్నాయి, ఏముంది ఆ శ్వేతపత్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసేసినాడు, యాక్సెప్టబులా? మరి అదే ప్రభుత్వం బడ్జెట్లో ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు గారు ఎక్కువ అప్పులు చేశాడు ఈ రోజు మొత్తం లెక్కలు తీసుకుంటే. కాబట్టి అప్పులు అనేది తప్పు ఒప్పులు కాదు. ఇక్కడ అప్పులు ఒక పారదర్శకంగా జరిగిన ఖర్చుల విషయంలో కొన్ని ప్రాధాన్యతలు కోల్పోవచ్చు, కానీ ఎవరైనా అప్పులు పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయక తప్పదు, కొన్ని మాల్ ప్రాక్టీస్ ఉన్నా. దానిపైన విచారణ ఏం చేసేది?
రాజధాని పైన 2 పొలిటికల్ స్టెప్స్. వాళ్ళు మహానగరంగా హైదరాబాద్ మోడల్లో అమరావతిని చేయాలనుకున్నారు. వాళ్ళ ఆలోచన అది. ఇది రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అనుకున్నాడు జగన్. ఆ తరహా మహానగరం ఆచరణ సాధ్యమని ఆయన అనుకోవడం ఏంటి? శివరామకృష్ణనే చెప్పాడు, ఎక్స్పర్ట్ కమిటీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్. కానీ దానికి భిన్నంగా దానికి శ్వేతపత్రం దీనివల్ల రాష్ట్రం నష్టపోయింది అని అంటాడు. లేదు జగన్ గారు కాదు ఆయన వల్ల నష్టపోయింది అంటాడు. ఇది పొలిటికల్ ఆర్గ్యుమెంట్, పొలిటికల్ డెసిషన్ తప్ప దీని విచారణ ఏంది? కాబట్టి వైట్ పేపర్ పైన విచారణ జరపడానికి కోరుకోవడం అనే అర్థంలో ఒక పొలిటికల్ మోటివ్ ఉంది కదా. అందులో ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ ఈ మాటలు మాట్లాడడం అంటే ఒక పొలిటికల్ మోటివ్ ఏమైనా ఉందా? ఆ రకంగా పొలిటికల్ మోటివ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిట్ విచారణ సరిగ్గా జరగలేదు అంటాడు ఆయన. ఇంకెవరు జరపాలి? కేంద్ర ప్రభుత్వం జరపాలనా? ఇప్పుడు ప్రజల ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో అంటే ఉన్న ఇక్కడ అధికారులు లాయర్లు ఎవరన్నా ఇట్లాంటి కేసులు వేస్తే పలానా పార్టీ వాళ్ళు వేయించారని ప్లాన్ తో వేయలేదంటారా సార్? అది కూడా ఉండొచ్చు. అదే ఇప్పుడు కోర్టుకి అనుమానం వచ్చింది కదా, మీ ఇంటెన్షన్ పైన కూడా మేము ఆలోచిస్తామని చెప్పిందంటే ఆలోచన అదే కదా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ ఆయనకి నిజంగా ప్రజా ప్రయోజనాల అర్థం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల కూడా ఆయన అనుమానాలు వస్తే విచారణ జరపమని కోరడంలో తప్పులేదు. ఆయన ఫస్ట్ దేనేసి ఉండాలి? ఇప్పుడు సిట్టు మద్యం పైన విచారణ జరుపుతుందా ఈ గవర్నమెంట్లో? గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మద్యం పైన విచారణ జరిగిందా? చంద్రబాబు గారు ఆ కేసులో బెయిల్ గడ్డ తీసుకున్నారు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ పేషన్ జరిగిందా? మరి ఆయన నిజంగా ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మోటివ్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలి? రెండింటిని సిబిఐకి అడగాలి. అప్పుడు 2 అరుణ్ కుమార్ గారు అడిగారు కదా, వీళ్ళిద్దరూ ఒకరికొకరు వాదులాసుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు కుట్ర అంటున్నారు, వాళ్ళు కుట్ర అంటున్నారు, ఎందుకు ఇద్దరు ఆరోపణలు చేసినా దీన్ని సిబిఐకి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుందని పిటిషన్ చేశాడు. ఇంకా కోర్టులో ఏం తేల్చలా. నా పాయింట్ ఏంటంటే ఇది ఎందుకు అడగలేదు? ఒకే కేసులో అదొక సిట్ ఉంది, ఇది ఒక 2 సిట్లు ఏందండి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక సిట్ వేసింది, విచారణ జరుపుతుంది, వాళ్ళని విచారిస్తుంది. వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వీళ్ళని విచారించారు. ఇది సరైనది కాదు, 2 తీసుకొచ్చి సిబిఐకి ఏమన్నా ఎందుకు అడగలేదు ఆయన? కాబట్టి దీని ఏముంటుంది, జగన్మోహన్ మీద పొలిటికల్ అలిగి కోపం చేసినట్టుగా ఎందుకు భావించకూడదు? కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇది కోర్టు భావించదు, ప్రజలు భావిస్తారు. కోర్టు పని అది కాదు. మోటివ్ ఉందో లేదా చూసేస్తారు, కొట్టేస్తారు. మోటివ్ ఉందని భావిస్తే ఫైన్ వేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఖచ్చితంగా శ్వేతపత్రాలపైనే విచారణ అడిగారంటే ఇది ఖచ్చితంగా మోటివ్తో చేసింది. ఆ మోటివ్ ఎవరున్నారు ఏంటి అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆయనకి మోటివ్ ఉంటే ఖచ్చితంగా ఆయనకు ఫైన్ వేస్తారు, దానికి ఆయన అనుభవించక తప్పదు. మోటివ్ ఉండాలి లేదా ఉండాలి. కానీ కోర్టు మాత్రం వారేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్కి విశ్వసనీయత లేదని భావించిందని అనుకోవచ్చు. కారణం ఏంటంటే మేము నోటీసులు కూడా ఇవ్వనని చెప్పేసింది ఎవరికి, ప్రతివాదులకి. రెండోది ఫిబ్రవరికి వాయిదా వేసేసినారు. దీన్ని చూస్తే వారికి పైపించి ఈ కామెంట్ చేశారు, మిమ్మల్ని కూడా మీ మోటివ్ను పరిశీలించాల్సి ఉంటుందని. కాబట్టి కోర్టులు వాళ్ళ మోటివ్ని కోర్టులే అంత గుర్తించాయంటే మనకు అర్థమవుతుంది కదా ఇది పొలిటికల్గా తెలుగుదేశం చేసిందా జనసేన చేసిందని అలిగేషన్ మనం చేయలేము. కానీ జగన్కి పొలిటికల్ వ్యతిరేకంగా జరిగిన ప్రయత్నంగా మాత్రం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఆ రకంగా జరిగే పిటిషన్ కోర్టు ప్రైమరీగానే గుర్తించి రిజెక్ట్ చేయడం, ఒక రకంగా పక్కన పెట్టేయడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా ఒక మంచి పరిణామంగానే దీన్ని చూడాల్సి వస్తుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.